జాను తెనుగు నుడికారం తేనెలూరు పదసారం మానవాళి మనుగడలో మంచి చెడుల పరిణామం. జాను తెనుగు నుడికారం తేనెలూరు పదసారం మానవాళి మనుగడలు మంచి చెడుల పరిణామం. సంతరించుకున్న 100 వసంతాల సంతకం, సంతరించుకున్న 100 వసంతాల సంతకం. విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం. నమస్కారం. 100 ఏళ్ల కథకు వందనాలు కార్యక్రమానికి స్వాగతం. తన కవిత్వంతో సాహితీ లోకాన్ని మైమరపించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి తన కథలతో కూడా అందరినీ అలరించారు. ఆయన రాసిన కథ అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది కథపై విశ్లేషణను గొల్లపూడి మారుతీరావు గారు అందిస్తారు. ఈ కాలం యువ రచయితలకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అనగానే అదొక జ్ఞాపకంలాగా, వెనకటి కాలం కవిలాగా మాత్రమే జ్ఞాపకం ఉండుండొచ్చు, కొందరికి అది కూడా ఉండకపోవచ్చు. సినిమా పరిచయం ఉన్న కొందరికి ఆయన రాసిన హృదయమైన పాటలు, ఆ బాణీలు గుర్తుకు రావచ్చు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కథారచన చేశారన్న విషయం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని తెలిసిన వారికి కూడా తట్టకపోవచ్చు. విచిత్రం ఏంటంటే, అలాంటి ఒక మంచి విలక్షణమైన అద్భుతమైన కథని ఈ రోజున మేము పరిచయం చేయబోతున్నాం. మా తరానికి, అంటే నేను చదువుకునే రోజుల్లో, నేను అప్పుడే ఇంటర్మీడియట్లో చేరే రోజుల్లో కృష్ణశాస్త్రి గారు ఒక రోల్ మోడల్ మా లాంటి కవులకి. నేను మొదటి కవిత్వం రాశా. శాస్త్రి గారి ప్రవాసము ఊరోసి ఎవరని ఈ రేయి నిదుర హృదయ మదర వేయి చేయి ఛాయలాడ పెను చీకటి సైగలతో నా కన్నుల రక్తమురల లాగికొందురు ఇప్పుడా నన్ను పలుకరింతురు అని చదువుకోవడం అన్నది ఆ రోజుల్లో ఫ్యాషను. శాస్త్రి గారి లాగా గిరిజాల జుత్తు, అత్తరు ఇవన్నీ విశేషం. అయితే నా జీవితంలో అదృష్టం ఏంటంటే, ఈ మొదటి కర్టన్ రైజర్లో ఎవరో అడిగారు, మారుతీరావే ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయాలని. దానికి ఇది కూడా ఒక కారణం. నేను ఆల్ ఇండియా రేడియోలో చేరేటప్పటికే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మునిమాణిక్య నరసింహారావు గారు, నాయన సుబ్బారావు గారు, స్థానం నరసింహారావు గారు వంటి మహానుభావులతో పనిచేసే అవకాశం కలిగింది. శాస్త్రి గారు నేను ఆల్ ఇండియా రేడియోలో ఆ రోజుల్లో ఉద్యోగం చేశాం. శాస్త్రి గారి అబ్బాయి బుజ్జాయిద్ గారి ద్వారా శాస్త్రి గారి రచనా సంవిధానాన్ని, ఆయన ధోరణిని, ఆయన గురించిన కొన్ని వివరాలని పరిచయం చేసుకున్నాం. తెలుగుదేశానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రముఖ కవే, కానీ తెలుగుదేశానికి బుజ్జాయి గారు వారి అబ్బాయి ఒక మిరకిల్. ఎలాగంటే, ఒక ప్రముఖ కవి పండితుడి యొక్క కొడుకు బుజ్జాయి గారు ఏనాడు బడికి వెళ్ళలేదు. స్వయం కృషితో, కేవలం ఆసక్తితో సినిమా పోస్టర్లు చూసి అక్షరాలు నేర్చుకొని, అడవి బాపిరాజు గారు ఒళ్ళో కూర్చుని చిత్రలేఖనం నేర్చుకొని, జాతీయ స్థాయికి ఎదిగి మర్రి చెట్టు నీడలో ఇంకో చెట్టు పెరగదు అన్న సామెతకి దూరం చేసి, ఆయన కూడా ఒక 3 సంవత్సరాలు వరుసగా జాతీయ బహుమతులు పుచ్చుకున్న స్థాయికి ఎదిగిన చిత్రకారుడు ఆయన. వారి నాన్నగారి గురించి అడిగే ముందు ఒక ప్రశ్న మీ గురించి అడగాలనుంది నాకు. నాన్నగారు ఇంత గొప్ప పండితుడు, ఇంత గొప్ప రచయిత కదా, మిమ్మల్ని ఎందుకు స్కూలుకు పంపించలేదు అన్న విషయం మీరు ఎప్పుడైనా అడిగారా? ఆయన అడిగి తెలుసుకున్నారా? ఎప్పుడూ ఆయన ఆ విషయం అడగలేదు. ఆయనతో తిరుగుతుంటే చాలా బాగుంది. కానీ ఒక 16-17 ఏళ్ళు వచ్చాక చాలా నష్టపోయానే అనే ఒక భయం పట్టుకుంది. ఎలాగా ఇందులోంచి బయటపడ్డాం. కానీ నేను ఎప్పుడూ ఆయన్ని నొప్పించలేదు.
నాన్నగారి కథలు ఎప్పుడు రాశారు? రాసిన విషయం కథలు అంటే వారు ముందు వ్యాసాలు స్కెచెస్ చాలా రాశారు. సరే. అది కూడా వారికి ఏదైనా కూడా ఒక ప్రేరేపణ ఉండాలి, ఏదో ఒత్తిడి రావాలి. దానికి ఆల్ ఇండియా రేడియోకి వారు చాలా రుణపడి ఉన్నారని వారే చెప్పారు. ఇప్పుడు ఈ ధారావాహికలో నేను వాడుతున్న అవ్వ తిరునాళ్లలో తప్పిపోయిందనే కథ ఎప్పుడు రాశారు? మీకేమైనా గుర్తు? అది హైదరాబాద్ వచ్చాక రాశారు. ప్రేక్షకులకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆయన గొంతు మూగపోయిన తర్వాత ఆయన ప్రసంగాలు చాలా సభల్లో నేను చదివే అవకాశం నాకు దక్కింది. బుజ్జాయి గారే నాతో చెప్పారు, ఆయన ఒకళ్ళిద్దరు మాత్రమే ఆయన జీవితంలో ఆయన ప్రసంగాలు చదివితే ఆయన తృప్తిగా ఉండేట. నా అదృష్టం ఏంటంటే ఆ తృప్తిగా ఉండే ఒకరిద్దరిలో నేను కూడా ఒకరిని. ఆయన నడుస్తూ డిక్టేట్ చేసేవారు. డిక్టేట్ చేయగా రాసుకునేవారు ఎవరండి? రాయసుకారులు. మీరు వారికి ముఖ్యంలో వారి ప్రియ శిష్యుడు ఒక ఆయన ఉన్నారు, కురిమెళ్ళ వెంకట్రావు గారు. కురిమెళ్ళ వెంకట్రావు నాకు తెలుసు. ఆయన తర్వాత బింజమూరి శివరామారావు గారు. శివరామారావు గారు కూడా తెలుసు. దీనికి ఏదైనా టైం అవుట్ ఉండేదా, లేకపోతే భోజనం చేసి సుఖంగా కూర్చుని? లేదు, ఆ రోజు భోజనం చేసేవారు కాదు ఆయన. ఓహో. అది అయ్యే వరకు భోజనం లేదు, స్నానం లేదు. ఇదంతా అయిపోయి సాయంత్రం తల అంటేసుకుని అంటే ఒక రచన అయిపోయిందంటే తలంటుకోవడం, స్నానం చేసుకుని అప్పుడు భోజనం చేసేవారు. అవార్డు అవ్వకపోతే నెక్స్ట్ డే అంతే. ఆ రోజు ఇంకా భోజనం లేదు. ఏమైనా రాజీ పడని మనస్తత్వం ఆయనకు ఉండేది. శాస్త్రి గారి చేతుల మీదుగా కలం మీదుగా బయటకు వచ్చినవన్నీ చరిత్రలు అయ్యాయి. స్కెచెస్ ఆయన తక్కువ రాసినా సరే ఇవాళకి కూడా జ్ఞాపకం ఉంచుకునే దశలో, స్థాయిలో ఆ రచనలు ఉన్నాయి. ఒడవలంటి పదునెక్కిన త్రిపురనేని చాసోలు పాలగుమ్మి పురాణాల రసరచనావేశాలు మాండలికపు నారుమడుల వన్నెల మాగోకలే కండ కలుగు శాస్త్రీయత కదులు రావిశాఖలే మగువ మేధ కదలికలకు చలం కలం సంచలనం మగువ మేధ కదలికలకు చలం కలం సంచలనం అవ్వ తిరునాళ్లలో తప్పిపోయింది అనే కథని బుజ్జాయి గారు వారి నాన్నగారి కథను చదువుతారు. అయ్యా, ఇది మా అవ్వని ఎరగరు మీరు? అవ్వని? అయ్యో సుబ్బమ్మవ్వని. మా ఊళ్ళో ఆవిడ్ని ఎరగని వాళ్ళు లేరే. అసలు ఊరంతా అవ్వనే పిలుస్తారు ఆవిడ్ని. కొద్దిమంది సుబ్బమ్మ గారు అని కూడా అంటారు. ఆవిడకి కోపం వచ్చినప్పుడు ఎవర్రా అవ్వ, నువ్వు నాకేమవుతావురా, చస్తే దెయ్యం అవుతావు కానీ అని గద్దిస్తుంది. అప్పుడు చటుక్కుని సర్దుకొని సుబ్బమ్మ గారు అంటారు. ఒక్కొక్కప్పుడు సుబ్బమ్మ గారు అని పిలిస్తే హారి గాడిద, వేరేంత లేవు, బొడ్డు కోసి పేరెడతావురా నాకు అని దులిపేస్తుంది. వెంటనే దిద్దుకొని అవ్వగారు అంటారు. ఏమైతేనే ఆవిడంటే అందరికీ ఇష్టమే అవ్వంటే. అవును, అందరికీ ఇష్టమే. మరి వాళ్ళకేం పోయింది ఇష్టం కాక? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వస్తుతః కవి. అయితే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి చాలామందికి తెలుసు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రసంగాలు, స్కెచ్లు, వ్యాసాలు చూసిన వాళ్ళకి మాత్రమే కొన్ని తెలుసు. కానీ నాలాంటి వాళ్ళకి తెలిసే ఒక గొప్ప అదృష్టం ఉంటుంది. ఆయన విపరీతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న కవి. ఆయనకి గొంతుపోయిన తొలి రోజుల్లోనే నేను ఆల్ ఇండియా రేడియోలో చేరితే ఒకసారి ఎప్పుడో నమస్కారం పెట్టినట్టు నన్ను దగ్గరికి పిలిచాను. నేను చాలా కుర్రవాడిని, ఆయన అప్పటికే ప్రసిద్ధులు. ఆయన కాగితం మీద రాశారు, నువ్వు నాకు నమస్కారం పెట్టకపోతే నేనేమీ అనుకోను, కానీ ఎడంచేత్తో మాత్రం నమస్కారం పెట్టకు రాశారు. ఓ రోజు ఆయన మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే ఒక గాయని మా ఇంట్లో ఉంది. శాస్త్రి గారు మా ఇంటికి రావడము, ఈ గాయని ఉండడము, ఈవిడ ఆయన పాట ఒకటి పాడుతుందని నమ్మకం నాకు మొదటి నుంచి ఉండేది. ముందు తెలిసినా ప్రభు
మందిరమితి నుంచేనా మందమతిని అని ఏదో వెళ్తుంది ఆ పాట. గీతాంజలికి ఆయన చేసిన స్వేచ్ఛానువాదం అనుకుంటాను. ఏమైనా ఆ రోజు చాలా ఉత్సాహపడి ఆనందపడి ఆ అమ్మాయి చేత ఆయన ముందు పాడించాను. నేను ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన పాట అవుతున్నంతసేపు చిరునవ్వు నవ్వుతూ నన్ను చూస్తున్నారు, ఆ అమ్మాయిని చూస్తున్నారు. పాటంతా ఎంజాయ్ చేస్తూ నన్ను పక్కకి పిలిచి ఆయన కాగితం రాశారు. ఈ అమ్మాయి ఎవరో ఈ పాట బాగా పాడుతోంది, కానీ ఈ దిక్కుమాలిన పాట నేను రాయలేదు అని రాశారు దాని మీద. నేను ఒక సావినరు వేస్తే ఆ సావినరు మీరు ఆలోచించండి, ఎవరైనా ఈ సావినరు చాలా బాగా వేశారు, చాలా గొప్పగా వేశారనో లేదా లోపాలు ఉన్నాయని ఇంకోటి ఉన్నాయని చెప్పగలరు, కానీ శాస్త్రి గారు చెప్పిన ఒక్క వాక్యాన్ని అంత క్లుప్తంగా ఎవరు చెప్పలేరు. ఆయన ఎవరికో ఉత్తరం రాసిస్తూ మారుతీరావు గారు మంచి పుస్తకం వేశారు, ఈ పుస్తకం వీలైనంత గొప్పదన్నారు ఆయన. ఇది కవిత్వం ఒడుపు తెలిసిన రచయిత మాత్రమే చేయగలిగేది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కవి అని చెప్పాను, కవిత్వంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందని చెప్పాను. ఈ రెండు అవ్వ తిరునాళ్ళలో తప్పిపోయింది అనే చాలా కొద్ది రచనల్లో ఒక రచనగా దాళ్ళు బాగా కనిపిస్తుంది. ఒక అవ్వ వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ నాన్నగారి మేనత్త ఆవిడ ఇంట్లో రకరకాల ఆవిడ స్వభావాలన్నీ విచిత్రంగా విడ్డూరంగా ఉన్నాయి. అవన్నీ శాస్త్రి గారి గొంతులోనే వినాలి. ఇతనికి ఈ కథ చెప్పే రచయితకి అంటే శాస్త్రి గారు కాకపోతే ఇంకోరు, వారికి ఒక మనవడు ఉన్నాడు. ఆ ఇంటికి వచ్చిన ఒక కవిట ఆవిడ మీద జోక్ చెప్పట్టి ఈ రచన చూడండి, కృష్ణశాస్త్రి గారి లాగా ఆలోచించగలిగిన వ్యక్తులు, కవిత్వం కూడా ఒడిచిపట్టుకున్న వ్యక్తులే చెప్పగలరు. అప్పన్న శాస్త్రి గారు నువ్వు కవి వచ్చి అని అన్నట్ట, ఈ సుబ్బమ్మవకి ఒకే ఒక పన్ను మిగిలిపోయింది, 31 పళ్ళు ఊడిపోయి, ఆ మీద వరుసలో ఒక పన్ను ఉండిపోయింట. ఆయన అన్నట్ట ఇంతో ఆయన ఒకసారి అన్నాడు చమత్కారంగా, ప్రపంచంలో ఏ ప్రభుత్వము చేయలేని పని సుబ్బమ్మవ చేసిందండి, ఒకే ఒక్కటి తప్ప ఏ పన్ను లేకుండా చేసిందండి అన్నాడు ఆయన. ఆయన సుబ్బమ్మ మీద పంచరత్నాలు చెప్పేట. పంచరత్నాలు చెప్పడం కోసం కోట్ చేసిన శాస్త్రి గారి కొటేషను ఎలా ఉంటుందో మీకు వేరే నేను చెప్పక్కలేదు. స్వతహాగా ఆయన కవి కనుక అప్పన్న శాస్త్రి గారు రాసిన పద్యం కృష్ణశాస్త్రి గారు రాసిన పద్యం అంత బిరుసుగాను పద్యం అంత అందంగాను ఉండాలి కదండి. ఈ చూడండి, సుగుణ మణిగణ నికురంబ సుబ్బమాంబ, సుగుణ మణిగణ నికురంబ సుబ్బమాంబ అని రాసేట ఆయన. ఇంకొక లైన్ చూడండి, సుజన సేవాలంబ గం సుబ్బమాంబ. మళ్ళీ చదువుతున్నాను, సుజన సేవాలంబ గం సుబ్బమాంబ. అయ్యా, ఇది చదివిన తర్వాత నేను ఒక్క క్షణం ఆగుతున్నాను. ఈ గమ్కి అర్థం మీకు తట్టిందంటే, మీకు తట్టింది నాకు తట్టింది ఒకటైతే మీ ఆవిడతో చెప్పి మీ భుజం మీద ఒకసారి తట్టించుకోండి. గమ్ అంటే చెప్తారు శాస్త్రి గారు, నాకు తట్టింది ఆ వాక్యం చదవగానే. సుజన సేవాలంబ గం సుబ్బమాంబ. ప్రేక్షకుల మనసులో కదిలి ఉండాలి ఈ హాస్యం. గమ్ అంటే గంగా భాగీరథి సమానరాలు. ఇది అప్పన్న శాస్త్రి గారి చమత్కారం, కానీ ఇది కృష్ణశాస్త్రి గారి చమత్కారం. ఈ సుబ్బమ్మ ఒకట ఈవిడ చేసే పనుల గురించి రాస్తూ ఆవిడ చేసే అనర్థాల గురించి ఉటంకించారు శాస్త్రి గారు. కోటాయి గారు క్లీన్గా భోంచేసిన విస్తట్లోనే కొత్తది అనుకున్నానని మా శేషముద్దమ్మకి మళ్ళీ వడ్డించడం, నీళ్లు అనుకుని చెంబుడు సావర్లు కూడా పప్పు నూనెతో చేయి కడుక్కోవడం, ఎంగిరి విస్తలన్నీ కట్టకట్టి గోడ మించి వీధంట వెళ్తున్న మ్యాథ్ స్ట్రీట్ వీర్రాజు గారి తల మీద పడేటట్టు విసిరేయడం, ఇవన్నీ స్థూలంగా చేసినవి అనమాట. ఈవిడ ఏంటంటే చాలా ఇష్టమైన విషయాలు ఏంటంటే, అప్పన్న శాస్త్రి గారి పంచరత్నాలు అంటే సుబ్బమ్మకి చాలా ఇష్టం. మనవడిని పిలిచి ఆ పంచరత్నాలు పదే చదివించుకుంటూ ఉంటుంది. అతను ఒకసారి తిరునాళ్ళు వెళ్తున్నాడు, ఈవిడ కూడా బయలుదేరి తిరునాళ్ళు వెళ్ళింది. ఆవిడ సింగిల్ పర్సన్ డిక్టేటర్ అవ్వ అక్కడ ఆ తిరునాళ్ళలో కనిపించే అన్ని షాపుల్ని పలకరిస్తూ తప్పిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు ఇతను బిక్కమొహం వేసుకుని. వీళ్ళు వెళ్ళిన బండి కూడా వెనక్కి వచ్చింది, ఎవరూ రాలేదు. అక్కడ అంటారైనా శాస్త్రి గారు, రాత్రి 10 అయింది, అవ్వ లేకుండా రామయ్యక బండి కూడా వచ్చేసిందట. కావిగాడు గోవిందు ఒట్టి చేతులతో అంటే అవ్వ లేకుండా వచ్చేశారు. ఇక్కడ రాస్తారు ఈ వాక్యాలు చూడండి. ఇక ఊరుకుంటే బాగుండదని మా ఆవిడ లోపల నుంచి కొంచెం కూనరాగం ఇయ్యడం ప్రారంభించింది. చంటి పిల్లాడు కూడా యథాశక్తి వాళ్ళ అమ్మకి తోడయ్యాడు. చూడ్డానికి ఊసుపోక సోహం గ్రామం మా ఇంటి దగ్గర చేరి అవకాశం రాగానే సరదాగా పరామర్శలోనూ అమ్మ దివ్యస్మృతులను నెవరు వేసుకోవడంలోనూ అప్పుడే పడిపోయారు. ఆఖరి వాక్యం రాస్తారు, ఎంత ఆర్ద్రత ఉందో చూడండి. తప్పిపోయిందని ఈయన బాధపడ్డాడు కదా ఈ రచయిత కూడా, అంతకంటే కూడా నా లోపల కూడా పిచ్చి ఇష్టం కూడా ఏడ్చిందా అవ్వ మీద, మా సుబ్బమ్మ మీద అని ముగించారు ఆయన. కొద్దిలో తప్పిపోయింది, కానీ శాస్త్రి గారు సుబ్బమ్మవ్వ కథలో 50 రాసి ఉంటే
మునిమాణిక్య నరసింహారావు గారి సరసన, మొక్కపాటి నరసింహారావు శాస్త్రి గారి సరసన తెలుగు కథా సాహిత్యానికి తనదైన పెద్దపీట వేసిన, ఒక అద్భుతమైన పాత్రని తయారు చేసిన, గొప్ప బాణిని నిర్దేశించిన గొప్ప రచయితల్లో ఒక రచయిత అయ్యేవాడు. తెలుగు సాహిత్యంలో గంగిగోపాలు అవతినుడాళ్ళు తప్పిపోయింది.